హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఆహా ఆముని. ఇవాళ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. టెరెస్ గార్డెన్ అనే అన్నీ చూపిస్తాను. వచ్చి ఫస్ట్ ఇది చింత చెట్టు అండి. ఇట్లా డ్రమ్లో పెట్టారనమాట. చింత చెట్టు చాలా బాగుంది కదా, అంటే పప్పులో వేసుకోవడానికంట బాగుంది కదా. ఇట్లా ఇంకా చూపిస్తాను రండి. ఇది వచ్చేసి క్రోటన్ చెట్లు అండి. ఇవి వచ్చేసి తోటకూర, చిన్న తోటకూర అనమాట. ఇవి వచ్చేసి మిర్చి బాగున్నాయి కదా. ఇవి వచ్చేసి వంకాయ చెట్లు, ఇంకా మిర్చి చెట్లు. ఇవేమో కాగడా మల్లె అంటారు కదండి, ఆ చెట్లు అనమాట. ఇవి వంకాయలు చూసారండి. వంకాయలు చాలా బాగుంది కదా. ఇప్పుడు హార్వెస్ట్ చేస్తారంట, చూద్దాం ఓకేనా. ఇంకా ఇవి కూడా వంకాయలేనండి. వంకాయలు చూడండి బాగా వచ్చాయి కదా, వైట్ వంకాయలు. బ్రింగరాజు చెట్టు కూడా పెట్టారండి. జుట్టుకి మధ్యన బాగా ఫేమస్ అయిపోయింది కదా బ్రింగరాజ్ అనమాట. ఇంకా వచ్చేసి ఇంకా ఇది నిమ్మ చెట్టు అండి, ఇంకా చిన్నదిగానే ఉంది ఇది. ఇంకా ఇది మిర్చి చూడండి, ఎంత రెడ్ రెడ్గా చాలా అందంగా ఉన్నాయి కదండి చెట్టుకి ఇట్లా పెడితే. ఇది వచ్చేసి సపోటా అనమాట. సపోటాలు ఇదిగోండి, పిందెలు ఇప్పుడే వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి. అసలు నాకైతే చాలా హ్యాపీ. వర్షం పడుతుందండి ఆల్రెడీ. ఇక్కడ నేను వర్షంలో తీస్తున్నాను. ఇదేమో జామకాయ చెట్టు అండి. అండ్ ఇది మర్మం అంటారు, మేము చిన్నప్పుడు దవనం అనేవాళ్ళు. అసలు చాలా అంటే చాలా స్మెల్ చాలా వస్తుందండి, బాగుంటుంది అసలు. పువ్వుల్లో కట్టుకుంటారు కదండి, అలా ఆ మర్మం అనమాట. ఇది వచ్చేసి టమాటా చెట్టు. టమాటా చెట్టు ఏంటంటే ఇదిగోండి, చిన్నగా ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయా మీకు? ఓకే. ఇవి వచ్చేసి కొంచెం ఎండిపోయినట్టు అనిపిస్తున్నాయి, కనకాంబరం చెట్లు అనమాట. ఇది కూడా ఒక బ్రింగరాజేనండి. ఇది కూడా ఇదిగోండి బంతి చెట్టు. ఇది అంజీరా చూసారా? అంజీరా చూడండి, అంజీరా ఉన్నాయండి. ఎంత బాగున్నాయి కదండి, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఒక వంకాయ చెట్టు అండి. ఇది ఒక రకం అనమాట. ఇదిగోండి వైటే, ఇది కూడా కనిపిస్తుందా, వైట్ అనమాట. ఇంకా ఇది కూడా ఇది బ్లాక్ అనమాట. బ్లాక్ వంకాయ అనమాట. ఇది పచ్చిమిర్చి. మళ్ళీ ఇక్కడ కూడా పచ్చిమిర్చి ఉన్నాయి చూడండి. చాలా అంటే చాలా పెట్టారు. ఎంత కష్టం కదండి ఇట్లా పెట్టాలంటే కూడా. కనకాంబర చెట్టు అండి. ఇది ఒకటి ఎల్లో ఉంది కదండి, ఆ కలర్ ఇది. ఇంకా ఇది వచ్చేసి మందారం చెట్టు అండి. మందారం చెట్లు ఉన్నాయి. ఇంకా ఇవి వచ్చేసి క్రోటన్ చెట్లు. ఇంకా అది మర్మం మళ్ళీ ఇందా చూసారు కదా, ఇది ఏమో చామంతి చెట్లు. ఇంకా సీజన్ అవ్వలేదు కదా కాలం కాబట్టి, అందుకని చెప్పేసి అది ఇంకా పూయలేదు. సంక్రాంతి టైంలో వస్తుంటాయి. ఇది ఏం చెట్టో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి, ఎందుకంటే నాకు తెలియట్లేదు నీకు చెప్పడానికి కూడా. ఇది వచ్చేసి ఇంకో మందారం అండి. పువ్వు అయితే ఇక్కడ వాడిపోయి పడిపోయింది అనమాట. ఈ కలర్ ఉంటుంది అనమాట ఇది. ఇది వచ్చేసి మల్లెపూల చెట్టు అండి. మల్లెపూల చెట్టు అనమాట. ఇంక ఇక్కడ వరకు అయితే క్లోజ్ అండి. మరి కింద కూడా ఉన్నాయండి, చూసేద్దాం రండి. ఈ మల్లెపూలు కోసారు మా పిన్ని గారు అనమాట. ఇంకా ఇది మల్లెపూల చెట్టు అండి. ఇది పైన మొత్తము టెర్రస్ మీద అనమాట. ఇంక ఇక్కడ మీకు ఒకటి గుమ్మడికాయ కనిపిస్తుందండి. అక్కడ గుమ్మడికాయ ఒక్కటే కాసిందండి, చాలా బాగుంది కదా చూడడానికి అయితే. ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నారండి మిర్చి వచ్చేసి. నేను కూడా ఒకటి కోస్తాను, ఎందుకంటే మనకి బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివి కొయ్యాలంటే. ఇక్కడ కూడా ఒకటి ఉంది, గ్రీన్ పచ్చిమిర్చి అనమాట. ఇంకా వంకాయలు కూడా హార్వెస్టింగ్. ఈ పెద్ద ఇంకా పెద్దవి అవుతాయి అనుకుంటే ఇవి సరిపోతాయి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇదిగోండి, ఇది రావట్లేదండి నాకైతే. వచ్చిందండి. ఇన్ని కోసామండి, ప్రస్తుతానికైతే ఇవి వచ్చాయి. కింద కోసినవి కూడా మీకు చూపిస్తాం. ఫ్రూట్స్ ఉన్నాయి కింద, ఓకేనా. ఇది కిందికి వచ్చేసామండి.
ఇప్పుడు మేము హార్వెస్ట్ చేసాము ఇప్పుడే. సీతాఫలాలు ఉన్నాయండి అండ్ దానిమ్మకాయలు ఉన్నాయి. ఇంకా మాకు అందలేదు కాబట్టి మేము కొయ్యలేదు. అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి అసలు చెట్లు చూడండి, ఇంటి నిండా చెట్లు ఉంటాయి. అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. గ్రీన్గా ఉంది మొత్తం చూడండి. ఇదంతా అండి. ఇంకా ఇక్కడ వచ్చేసి తులసి చెట్టు ఉందండి. ఇంక ఇది ఏంటంటే బచ్చలి కూర అంటారు కదండి. ఇదేదో ఏం కూర నాకు తెలియదు, ఐడియా లేదు ఇంత. ఇది వచ్చేసి కనకాంబరం చెట్లు, ఇవన్నీ అవే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ కరివేపాకు చెట్టు ఉందండి. మూల వచ్చేసి ఇక్కడ కూడా తులసి చెట్టే ఉందండి. తులసి చెట్టే ఉంది. ఇంకా ఇదిగోండి ఇదొక తులసి, ఏదో తులసి అంటారు కదండి. ఇదొక తులసి. ఇది జామ చెట్టు. మళ్ళీ ఇదిగోండి కాయలు ఉన్నాయి కదండి. కాయలు కనిపిస్తున్నాయా? దానిమ్మకాయలు కనిపిస్తున్నాయా మీకు? ఇదిగోండి మొత్తం పైన ఉన్నాయండి 2. ఇంకా ఇది వచ్చేసి జొన్న చెట్టు అంటండి. జొన్న చెట్టు మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలీదు. ఇప్పుడే నేను కూడా కనుక్కున్నాను అనమాట, నాకు తెలీదు. ఇంకా ఇది ఒక తులసి చెట్టు అండ్ సీతాఫలాలండి. ఇవన్నీ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. అసలు వింటర్ సీజన్ దగ్గర వచ్చేస్తుంది కదండి. అసలు ఎన్ని కాయలు ఉన్నాయంటే అసలు. ఇదిగోండి ఇదేమో గోరింటాకు చెట్టు అండి. ఇవన్నీ మొత్తం ఇంకా ఇవన్నీ వచ్చేసి సీతాఫలాలేనండి. చాలా కనిపిస్తున్నాయి కదా అసలు ఇవన్నీ. ఇది వచ్చేసి వామ చెట్లు ఉన్నాయి. మళ్ళీ వంకాయ చెట్టు ఉంది ఇక్కడ కింద కూడా. ఈ రోజ్ చెట్టు కూడా ఉందండి, కానీ రోజ్ పూలు లేవు. అక్కడ ఒక ఫ్లవర్స్ కనిపిస్తున్నాయా మీకు ఎల్లో కలర్లో? ఆ పేర్లు అయితే నాకు తెలియదండి, ఎందుకంటే నేను ఎప్పుడు చెట్లు పెంచలేదు, నాకు తెలియదండి. కానీ అది మాత్రం స్మెల్ బాగా వస్తాయని చెప్పారు ఇందాక, అది మాత్రం గుర్తుందండి. చూడండి ఇదిగోండి అసలు చూడండి కిందికి అసలు ఎంత బాగున్నాయి కదా కాయలు. ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి కదండి. ఇంతేనండి ఇవాళ హార్వెస్ట్ అండ్ మొత్తము గార్డెనింగ్ తోటంతా ఇదేనండి. ఇంకా మొత్తం చాలా అంటే చాలా బాగుంది కదా. ఇదిగోండి ఇదంతా ఇంకా మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి కదా. మల్లె తోట చూడండి అంత పై దాకా ఉంది కదా, బాగా చాలా బాగుంది కదండి మొత్తం కలిసి. ఇవన్నీ మా చేతులతో కోసామన్నమాట. ఇన్ని వచ్చాయి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే. ఓకే ఫ్రెండ్స్, ఈ టెర్రస్ గార్డెన్ అండ్ కింద కూడా మొత్తం చెట్లు చూపించేసాను కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.